చేస్తున్నాడు. ఏమిటండి బాబు ఊరంతా ఇలాగా కత్తులు కటార్లు గడపార్లు అన్నీ పట్టుకుని వచ్చారు, ఎందుకు వచ్చారని అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు, వీడందరికీ తగువులు పెట్టి మొత్తం ఏ కుటుంబము బాగు లేకుండా అంతా నాశనం చేసి పెడుతున్నాడు, మనశ్శాంతి లేదు, వీడిని చంపేద్దాం అనుకున్నాను. వాడన్నాడు, బాబు నేను అదే పనిలో ఉన్నాను, వీడికి వంట చేసి పెట్టిన పాపానికి నాకు నా భార్యకి పెట్టేశాడు, కొట్టుకు చచ్చాం మేము. వీడికి ఏదో విషం పెట్టి చంపుదాం అనుకున్నాను, కానీ మనం ఏం చేయక్కర్లేదు, భగవంతుడే పెట్టేశాడు వాడికి, ఇంక అయిపోయింది, ఇంకో అరగంటలో పోతాడేమో వాడు అనగానే అందరూ కూడా చాలా ఫీల్ అయ్యారు. అయ్యయ్యో ఇంక అరగంటలో పోతాడు వీడు అని అందరూ అన్నీ కింద పడేశారు అక్కడ. సరే పరామర్శిద్దామని లోపలికి వెళ్ళారు అందరూ. ఊరంతా వెళ్ళి వాడిని పరామర్శించడానికి వెళ్ళారు. ఆ ఊరిలో పెద్ద అందరు వెళ్ళారు. వెళితే వీడు అందరికీ దన్నాలు పెడుతున్నాడు. పెట్టి వాడు ఎక్కువ అంటే బాధ. ఊరు పెద్ద వెళితే, అయ్యా నేను చాలా తప్పు చేశాను, బతుకున్నంతకాలం అందరినీ బాధ పెట్టాను, చాలా తప్పు చేశాను నేను. వాళ్ళందరం పోతే పోనివ్వండి, దాని దేవుని ఇంక వదిలేయండి, ఏదో కృష్ణారామ అనుకోండి, ఆఖరి గడియలు వచ్చానంటే కాదు, ఊరందరికీ తెలియాలి నేను తప్పు చేశాను, మళ్ళీ ఇంకెవరి తప్పు చేయకూడదు. నేను చనిపోయిన తర్వాత నాకు పాపం ఇక్కడే కొంత పరిహారం అవ్వాలి, ప్రాయశ్చిత్తం జరగాలి, కాబట్టి నా గొంతులో పెద్ద గుణపం దింపండి, ఊరేగింపు చేయండి, ఊరంతా తెలియాలి నేను చేసిన తప్పు, నేను చేసిన పాపం ఊరంతా తెలుసుకోవాలి, నాకు కూడా ఇక్కడే కొంత ప్రాయశ్చిత్తం అవ్వాలి అంటే ఊరంతా కూడా ఎందుకండి అంటే లేదు చెయ్యాలని అంటే, సరే అందరూ కూడా సరే ఏదో అడుగుతున్నాడు, ఆఖరి కోరిక చేద్దాం అన్నారు. అన్నీ అయిపోయేటప్పుడు, బాబు నేను ప్రాణం విడిచిపెట్టే టైం వచ్చింది, అయిపోయింది, కానీ మీరు ఊరేగింపు చేసి బైపాస్ రోడ్డు నుంచి తీసుకెళ్ళి ఆ శ్మశానానికి తీసుకెళ్ళండి అన్నాడు. వీళ్ళందరూ దాని దేవుంది పెద్ద ఊరంతా తిప్పుతాం, బైపాస్ రోడ్డు నుంచి కూడా తీసుకెళ్ళిపోదామని ప్రిపేర్ అయిపోయారు. ప్రాణం పోయింది. ఎవరు గుణపం దింపుతారో ఏమిటంటే అందరూ మేము దింపేస్తాం, అందరికీ ఎవరికి మటుకు దింపాలని ఉంది. సరే అందరూ కలిపి ఊరంతా కలిపి నిర్ణయం తీసుకొని అందరికీ చేయి ముట్టించారన్నమాట. ఒక ఆయన వరుణ్ ఇచ్చినట్టు అందరికీ ముట్టించి పూర్ణాహుతి చేసేటప్పుడు మాంగళ్యధారణ చేయడం అందరికీ ముట్టించి ఒక ఆయన అందరికీ కొట్టినట్టేలే అనుకుని అందరూ ముట్టుకున్నారు. వీడికి ప్రాణం పోయిన తర్వాత గొంతులో దిగిపెట్టేశారు, పెద్ద గుణపం దింపారు. వీడిని ఊరేగింపుతో తీసుకెళ్తున్నారు. అందరూ చూస్తున్నారు, అబ్బా వీడు అందరినీ ఇలా తగలెట్టాడు, ఇప్పుడు ఇలా అయ్యాడు. ఊరంతా వెళుతూ ఉంది దాని వెనకాల, శవం వెనకాల. ఊరంతా దాటి బైపాస్ రోడ్లోకి వెళ్ళారు. వాడు అడిగాడు కదా, బైపాస్ రోడ్లోకి వెళ్ళారు. అక్కడ ఏంటంటే పోలీస్ స్టేషన్ ఉంది, కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి ఎస్ఐ వచ్చారు. ఈ ఊరేగింపు చూశాడు, ఈ శవాన్ని చూశాడు, దాంట్లో ఏదో పైకి తేలుతూ ఉంది, బయటకు వచ్చాడు, ఇదేంటిది అని. ఆ రోజే వచ్చాడనమాట. ఆపండి అన్నాడు. వీళ్ళందరూ దింపారు. ఏమిటన్నారు, ఇలా గుణపం దింపాం ఊరంతా అని. ఎందుకు దింపారు, వాడు అందరికీ తగులు పెట్టాడు, దింపామని. అందరినీ లోపల ఏంట్రా అన్నాడు. వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. అనుకుని వీళ్ళందరూ ఏమిటిది, ఏం జరుగుతుంది అప్పుడు ఒకడు అన్నాడు, వంటవాడు, బాబు వాడు బతుకున్నంతకాలం బయట పెట్టాడు, ఇప్పుడు చచ్చి లోపల పెట్టేశాడు, ఈ మూర్ఖుడు మనం నమ్మేసేవాడిని. వీడు చచ్చిపోతే ఎలారా, నేను చచ్చిపోతే మీరు హాయిగా ఉందాం అనుకుంటున్నారా, మిమ్మల్ని లోపల పెట్టిస్తాడు ఇంకా అని చెప్పి వీడు ప్లాన్ వేసాడండి బాబు. వీడేం సామాన్య పిండం కాదు, వీడిని మనం అనవసరంగా దిగబెట్టాం వీడిని లోపల. అప్పుడే తలకు మీద బాధేయవలసింది వీడిని, వాడి మాటలు నమ్మి మళ్ళీ మనం లోపలికి వచ్చి పడ్డామని. ఇలా ఉంటారండి కొంతమంది నోటోరియస్ పీపుల్. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చయః హర్ష ఆమర్ష భయ ఉద్వేగైః ముక్తః యః స చ మే ప్రియః. భయం ఒకటి నిజంగా చూడండి, ఒక మనిషికి భయం ఎప్పుడు వస్తుందనంటే అధర్మం ఉంటే భయం వెంటాడుతూ ఉంటుంది మనిషిని. ధర్మంగా ఉన్నవాడు ఎలా ఉంటాడు తెలుసండి, సత్యంగా ధర్మంగా ఉన్నవాడు ప్రాణాన్ని అసలు లెక్క చేయలేండి వాడు. మీరు స్వాతంత్ర సమరయోధులు అనేవారు కదా, అల్లూరి సీతారామరాజు కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, భగత్ సింగ్ కానీ, వాళ్ళందరూ, ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, వీళ్ళందరినీ చూడండి, మహాత్మా గాంధీ కానీ, దేనికి ఎందుకు లెక్క చేసేవాళ్ళు కాదు. అసలు ప్రాణం అంటే వాళ్ళకి ఎలాంటి తెలుసండి, మనం ఈ సూది బెజ్జంలో దారం ఎక్కిస్తే ఎలాగైతే బెజ్జంలో దారం ఎక్కిస్తామో వాళ్ళు కూడా ఈ శరీరంలో ఆడే గాలిని అలానే లెక్క చేశారు వాళ్ళంతే. సూది బెజ్జంలో దారం ఎక్కినట్టు దీంట్లో కూడా గాలి ఎక్కుతూ దిగుతూ ఉంది అంతే. ప్రాణాన్ని లెక్క చేయలేదు వాళ్ళు అసలు. దేశం, నా దేశం బాగుండాలి,
నా దేశం వీళ్ళ యొక్క చేతుల్లో నుండి బయటపడాలి, నా దేశం సుభిక్షంగా ఉండాలి, నా దేశం సుసంపన్నంగా ఉండాలి, వీళ్ళందరూ నా దేశాన్ని పాడు చేశారు, నా దేశం బాగుండాలని తాపత్రయపడి వాళ్ళందరూ ప్రాణాలను అసలు లెక్క చేయలేదు. ఒక ధర్మానికి, ఒక సత్యానికి, ఒక లక్ష్యానికి కట్టుబడ్డటువంటి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళకి అసలు ప్రాణం మీద తీపి లేదు. అందుకని చూడండి, సత్యంగా బ్రతికేవాడు, ధార్మికంగా ఉండేవాడు లెక్క చేయడండి, దేనికి భయపడి అలా నిలబడతాడు వాడు. అలా అది ఎందుకు వస్తుందంటే ధర్మం వాడికి ఇచ్చేటువంటి ధైర్యం, ధర్మగుణం అది ధైర్యం. అధర్మం పిరికితనాన్ని ఇస్తుంది, ధర్మం ధైర్యాన్ని ఇస్తుంది. సత్యము వాడిలో పరాక్రమత్వాన్ని ఇస్తుంది, అసత్యము భీరుత్వాన్ని ఇస్తుంది. అసత్యం చెప్పాడు అనుకోండి, వాడిలో గిల్ట్, వాడికి ఒక రకమైన అపరాధిత్వం. ఏమిటో వాడే వాడిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. అసత్యం అంటే ఆ కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వాడు కూడా కప్పడిపోతూ ఉంటాడు. అధర్మం చేశాడు అనుకోండి, వాడిని వాడే అలాగా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ కవరింగ్లో వాడు కూడా కవర్ అయిపోతుంటాడు. కాబట్టి అధర్మంగా ఉన్నవాడికి లోపల ఏదో తెలియని అనీజీనెస్ ఉంటుంది, బయటకు కూడా కనబడిపోతుంటుంది. ధైర్యంగా ఉన్నవాడు ఒకేలా ఉంటాడండి. వాడు దేనికి లెక్క చేయడు, అలా నిలబడి ఉంటాడు. వాడు దేనికి దాంకో అక్కర్లేదు. చంపుతాడా? ఎస్, ఐఎమ్ రెడీ. చావును కూడా లెక్క చేయడు. వాడు ధైర్యవంతుడు. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది? ధార్మికమైందైతే, ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే అది ధైర్యం వస్తుంది. రాముడు అడవికి వెళ్ళి రావణాసురుని చంపాలనుకున్నప్పుడు, దూతని పంపినప్పుడు రాముడితో ఒక దూత అంటాడు, ఏమయ్యా నువ్వు చూస్తే నారబట్టలు నీకేం లేవు, ఏదో ఒక చెక్క మొక్క పట్టుకొచ్చావు, 4 బాణాలు వెనకాల పెట్టుకున్నావు, ఈ కోతి మోకను వేసుకున్నావు, ఇవి ఏమిటో, అసలే మనిషే మన మాట సరిగ్గా వింటాడో లేదో తెలియదు. ఈ కోతులు ఒకటి చెప్తే ఒకటి చేసి వస్తాయి. ఈ కోతుల్ని వేసుకుని రావణాసురుణ్ణి చంపుతానని వెళ్తున్నావు, నీకు అసలు ఏమైనా అసలు అర్థం పర్థం ఉందా? నీకు ఏ శక్తిని చూసుకుని రావణాసురుణ్ణి చంపుతాననుకున్నావు? వాడికి ఒక తల కాదు 10 తలలు, కొడుతూ ఉంటే మళ్ళీ తలలు మొలుస్తూ ఉంటాయి. వాడి కొడుకు ఇంద్రజిత్తు ఎక్కడెక్కడో దాంకుని కొడుతుంటాడు. తమ్ముడు కుంభకర్ణుడు 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు. వాడి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సామాన్యులు కాదు. మారీచి, సుబాహులు, మంత్రులు కానీ, వాళ్ళ దగ్గర ఉన్న సైన్యం కానీ రాక్షసులు. ఒక్క రాక్షసుడు కనుక వస్తే 100 మంది కోతుల్ని నాశనం చేసేస్తాడు. ఏమిటి రావణాసురుడి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? నువ్వు ఒంటి మనిషివి, ఒక్కి పుల్లలాగా ఉన్నావు, ఈ కర్ర పుల్ల పట్టుకుని 4 బాణాలు వెనకాల పెట్టుకుని నువ్వు బయలుదేరిపోయావు రావణాసురుడిని కొడతానని. పోనీ నీ వెనకాల మనుషులు ఎవరన్నా ఉన్నారంటే జాంబవంతుడు, గరుత్మంతుడు, లేకపోతే జంతువులు, ఇవన్నీ వాడిని ఏం చేస్తాయ్యా? పిచ్చి మాగడు కాకపోతే నువ్వు రావణాసురుడిని ఏం కొడతావు అన్నాడు. కానీ రాముడి దగ్గరకు వచ్చినటువంటి దూత ఆ మాట అన్నాడు. కానీ రాముణ్ణి చూసినటువంటి రావణుడు దూతలు మటుకు రావణుడి యొక్క రాజ్యంలో రావణుడు కూర్చున్నప్పుడు ఆ దూతల్ని పిలిపించుకుంటే, వార్తాహరుల్ని, మారీచి, సుబాహుని పిలిపించుకుంటే, ఏంటి రాముడి యొక్క బలం ఏంటనంటే, రాముణ్ణి నువ్వు చంపలేవు రావణ, రాముడు నిన్ను చంపేయగలడు అన్నారు వాళ్ళు. రాముడి దగ్గర ఏముంది? రాముడు అంత గొప్పవాడా? వాడు నారబట్టలు కట్టుకుని ఆ జుత్తు భార్య పోయి ఏడుస్తూ ఉన్నాడు, నేను రావణాసురుణ్ణి. లంక అంటే ఏంటి? రాముడికి హనుమంతుడు చెప్తాడు లంక గురించి. వాల్మీకి చాలా అద్భుతంగా ఒక్క మాటలో చెప్తాడు, స్వర్ణమయీం లంకాం అంటాడు. మొత్తం బంగారే లంక అంటే, బంగారే బంగారు, మొత్తం లంక బంగారంతో తయారు చేశాడు లంకని. అసలు ఛేదించడం దుర్భేద్యం, లంకలోకి వెళ్ళడమే దుర్భేద్యం. అలాంటిది రాముడు నన్ను చంపడమా అంటే వీళ్ళు అంటారు, రాముడి దగ్గర నువ్వు అనుకునేవి ఏవీ లేవు. నిజమే నువ్వు చెప్పేది. ఒక రకంగా నీ కోణంలో నుంచి చూస్తే రాముడు యుద్ధానికి అసమర్థుడు, కానీ రాముడే నిన్ను చంపుతాడు. ఇది మా అనుభవము, మీకు చెప్తున్నాం వినండి అని అంటే, రాముడి దగ్గర ఏముంది అని అడుగుతాడు. 10 తలలతో అడిగినట్టు అడుగుతాడు, ఆక్రోషంగా, ఉత్కంఠతతో అడుగుతాడు. వాళ్ళు అంటారు ఒక్క మాట నిండు సభలో, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. రాముడంటే ఏం లేదు వాడి దగ్గర, ధర్మానికి మూర్తి భవించినటువంటి వ్యక్తి. దాని ముందు నువ్వు నిలబడితే నువ్వు మాడిపోతావు, చచ్చిపోతావు నువ్వు అంతే. రాముడి ముందు నువ్వు నిలబడ్డావంటే చచ్చిపోతావు రావణ, నువ్వు నిలబడలేవు, తట్టుకోలేవు. రాముడి యొక్క ధర్మము అలాంటిది. అందుకనే మనకు బ్రిటిషర్స్ పాలించిన తర్వాత కూడా డెమోక్రసీ అని, సెక్యులరిజం అని మనం మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ కృతయుగంలో మనకు రాముడు ఆల్రెడీ భారతదేశంలో పెట్టేశాడు. రామరాజ్యం అని ఎందుకంటాం మనం ఇప్పుడు?
ఎందుకంటాను రామరాజ్యం కావాలని? రాముడిలా ఎందుకు రాజ్యం పరిపాలించాలని ఎందుకు ప్రతి మంత్రి కానీ ప్రతి నాయకుడు కానీ ఎందుకు అంటారు తెలుసండి? రాముడి కంటే ముందు పరిపాలించినటువంటి చక్రవర్తులందరూ కూడా రాజులు చెప్పాలి, ప్రజలు వినాలి, అంతే. అది రాజ వ్యవస్థ. కానీ రాముడు మొట్టమొదట సింహాసనంలోకి అధిష్ఠించేటప్పుడు దశరథుడు పంపించాలి, అతనికి అభిషేకం చేయాలనుకున్నప్పుడు అడుగుతాడు, రామా నువ్వు ఈరోజు పట్టాభిషేకం చేసుకోబోతున్నావు కదా, నీకు ఏం చేద్దాం అనుకుంటున్నావు? రాజ్యం ఎలా నడుపుదాం అనుకుంటున్నావు అంటే రాముడు ఒక్క మాట అంటాడు, నానా ఇంతవరకు మన రఘుకులంలో ఏ చక్రవర్తి నడపని ఒక్క అంశాన్ని తీసుకురావాలనుకుంటున్నాను. ఏమిటి? ఇంతవరకు మన చక్రవర్తులందరూ, మన తాతలు, మీరు, మీ తాత, మా తాత అందరూ కూడా రాజు చెప్పాలి, ప్రజలు వినాలి, అది మీ యొక్క పరిపాలన. మరి నువ్వేం చేయబోతావంటే నేను కళ్ళాలు చేపట్టిన తర్వాత నుంచి ప్రజలు చెప్పాలి, రాజు వినాలి, అది ప్రజాప్రభుత్వం అవ్వాలి అన్నాడు ఆయన. ప్రజల నుండి పాలనను కోరుకున్నాడు రాముడు. కాబట్టి అది రామరాజ్యమైంది. అంటే డెమోక్రటీ, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, టు ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, ఎవ్రీథింగ్ ఫర్ ది పీపుల్. అన్ని ప్రజల కోసమే. ఒక చక్రవర్తిగా నేను ఆ సింహాసనంలో కూర్చోవడం అని అంటే నేను ప్రజల కోసమే బ్రతకాలి, ప్రజా మనిషిగా బ్రతకాలి. ప్రజలకు అర్ధరాత్రి 12 గంటలకి ఏ దుఃఖం వచ్చినా నా రాజ్యంలో ఎవడైనా బాధపడుతూ ఉంటే రాముడు వాడి దగ్గరికి వెళ్ళి వాడికంటే ఎక్కువ ఏడ్చేసేవాడట. ఎందుకనంటే ఆ బాధ తట్టుకునేవాడు కాదట. ఎవడైనా హ్యాపీగా ఉందనంటే, సంతోషంగా ఉన్నాడనంటే వాడి దగ్గరికి రాముడు వెళ్ళిపోయి నువ్వు ఆనందంగా ఉన్నావా, నువ్వు సంతోషంగా ఉన్నావా అని వీడు ఎక్కువ ఆనందపడిపోతాడట. ఉత్సవేషు మనుష్యానాం పితేవ పరితుష్యతి వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖితః. ఎవడైనా దుఃఖంలో ఉంటే వాడికంటే ఎక్కువ దుఃఖాన్ని పొందుతుంటాడట. వాడి దుఃఖాన్ని తెలుసుకుని వెంటనే దుఃఖం నుండి వాడిని బయటికి తీసుకొస్తాడట. అది రాముడి యొక్క రాజ్యం, రాముడి యొక్క పరిపాలన, రాముడి యొక్క దక్షత. ప్రజల దగ్గరికి వెళ్ళిపోయేవాడు రాముడు. నాకు ఆ రామాయణంలో కొన్ని ఘట్టాలు గుర్తున్నాయి కనుక నేను కూడా ఆ రోజు రాముడిలాగా నేను ఎందుకు పైన కూర్చొని వెనక్కు నుంచి అడ్డదారిలో వెళ్ళిపోవాలి? ప్రజల మధ్యలోకి వెళ్ళాలి, నేను నా మనుషుల మధ్యలోకి వెళ్ళాలి. ఏ మనుష్యులైతే 6 గంటల నుంచి 5 గంటల నుంచి ఇంట్లో అన్ని పనులు ముగించుకుని పిల్ల పీచు కూచి గడ్డి అన్నిటిని ఇంట్లో నుంచి తీసుకొచ్చి నా గురించి పడికాపులు కాస్తూ మా స్వామి వస్తారు చెప్తారని ఎదురు చూస్తున్నారో, ప్రవచనం విన్న తర్వాత ఆ సేద నాకు తీరుతుంది, మీకు సేద తీరుతుంది మీ మధ్యలోకి వచ్చేటప్పటికి. అది చేయాలనుకున్నాను, రాముడిని చూసి నేర్చుకున్నాను. మీ మధ్యలోకి వచ్చేటప్పటికి నాకు చాలా తృప్తి. ప్రవచనం చెప్పిన దానికంటే మీ మధ్యలోకి వస్తుంటే, మిమ్మల్ని పట్టుకుంటే, అమ్మా అని మిమ్మల్ని పిలుస్తుంటే, నానా అని మీరు అంటుంటే ఆ తృప్తి, నిజమైన వేదాంతం ఇవ్వగలిగే ఆనందాన్ని మీ మధ్యలో పొందగలుగుతున్నాను. అదే కనుక ఒక నాయకుడు ప్రజల మధ్యలోకి వెళ్ళిపోగలిగితే అంతకంటే ఎక్కువ తృప్తి పొందగలడు. ఆ నాయకుడు ఆ రోజు రాముడు. మనుష్యుల్నే ప్రేమించలేదు రాముడు, జటాయువుని ప్రేమించాడు, వానర సైన్యాన్ని ప్రేమించాడు. ఇంతకంటే గొప్ప సెక్యులర్ ఎవరు కావాలి? ఆ రోజే భారతదేశం సెక్యులర్ కంట్రీ. ఈరోజు బ్రిటిషర్స్ పరిపాలించిన తర్వాత ఆంగ్లేయుల యొక్క పరిపాలనా విధానాన్ని, ఆ చట్టాన్ని, ఆ సూత్రాల్ని మనం ఉనికి పుచ్చుకొని భారతదేశాన్ని మేము సెక్యులర్ కంట్రీగా మారుస్తామనంటే భ్రమ, పొరపాటు. భారతదేశం 17 లక్షల సంవత్సరాల క్రితమే సెక్యులర్ కంట్రీగా డిక్లేర్ అయింది రాముడి వల్ల. పక్షిని ప్రేమించాడు, బోయవాడిని ప్రేమించాడు, రాయిని ప్రేమించాడు, ఆడదాన్ని ప్రేమించాడు, మగవాణ్ణి ప్రేమించాడు. ఒకటి కాదు రాముడు ప్రేమించింది, మొత్తం ఈ ప్రకృతిలో ఉండే ప్రతి దానికి రాముడే తన తత్వమై బ్రతికాడు. రాక్షసుల్ని కూడా ప్రేమించాడు రాముడు. అటువంటి రామాయణంలో ఒక ఘట్టం వస్తుంది, చాలా మనస్సుని కదిలించే ఘట్టం. ఒకసారి రాముడు కూర్చునుంటే విభీషణుడు వస్తాడు రాముడి దగ్గర శరణార్థిగా. ఇంకెన్నిసార్లు చెప్పినా మా అన్న వినట్లేదు రావణాసురుడు, వాడు చేస్తాడు, లంకా నాశనం అయిపోతుంది, మేమందరం నాశనం అయిపోతాం. ఆ రాముడు శ్రీరామచంద్రుడు, ప్రభువు, పరమాత్ముడు, పరంధాముడు, నేను వెళ్ళిపోవాలని బయలుదేరి వచ్చేసి శరణాగతికి విభీషణుడు వస్తుంటే అందరూ బిక్కముఖం వేసుకుని టెన్స్డ్గా నిలబడి ఉంటారు అక్కడ. వీడు వస్తున్నాడేంటి, వీడు ఎందుకు వస్తున్నాడు అని ఒక రకమైన ఆలోచనతో నిలబడి ఉంటారు. నిలబడి ఉంటే అందరూ కూడా రాముడి దగ్గరికి చేరుతారు. వీడు ఏదో రాముడిని చేయడం కోసం వస్తున్నాడని. వాడు వచ్చి తిన్నగా రాముడి పాదాల మీద పడతాడు విభీషణుడు. పడి, రామా నేను ఇంక నుంచి నీ పక్షాన ఉంటానంటాడు. వెంటనే వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆలోచిస్తారు, వీడిని అంతలా రాముడు ఎందుకు నమ్మేస్తున్నాడో తెలియట్లేదు. రాముడికి నమ్మడమే చేతనవుతుంది,
వాడు నమ్మిన తర్వాత ఎవడైనా తేడా చేస్తే దానికి పులి స్టాప్ పెట్టడం కూడా రాముడికి తెలుసు. రాముడికి అనుమానం చేత కాదు, రాముడికి నమ్మకమే చేతనవుతుంది. విభీషణుడు నమ్మాడు. సీతను అనుమానిస్తాడా అండి? ఎవరో ఒక మాట మాట్లాడితే మనం నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం. ఈ రామాయణంలో రాముడు సీతను అనుమానించలేదా, లేకపోతే ఇంకొకళ్ళని అనుమానించలేదా అని? నో, రాముడు సీతను అనుమానించలేదండి. రాముడు సీతను ప్రేమించినట్టు ఈరోజు భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఏ భర్త అయినా తన భార్యను ప్రేమించాలనుకుంటే రామాయణం ఒక్కసారి చదివితే రాముడు తన భార్యను ఎలా ప్రేమించాడో అర్థమవుతుంది. ఆయన సీతను అనుమానించలేదు. సీతని విమర్శిస్తుంటే ఆ సీత యొక్క ఔన్నత్యాన్ని చాటి చూపించాడు లోకానికి. ఎందుకనంటే రాముడికి బాగా తెలుసు, అక్కడ సీతని అవమానించలేదు, అతను కూడా చాకలతను అవమానించలేదు. ప్రారంధం అయిపోయింది, ఇంకా సీత కూడా వెళ్ళిపోవాలి. రాముడు కానీ సీత కానీ వచ్చిన పని అయిపోయింది, భూమి మీద వెళ్ళిపోవాలి. ఏదో ఒక ప్రారంధం పుట్టాలి, అది గుర్తించాడు రాముడు. ఇక సీతను నేను దగ్గర పెట్టుకొని నా భార్య అనుకుంటూ కూర్చుంటే కుదరదు. సీత ముందు వెళ్ళిపోవాలి వైకుంఠానికి. ముందు వచ్చింది సీత, తర్వాత ముందు వెళ్ళిపోవాలి సీత. అందుకని సీతమ్మ వారిని పంపించేశారు ఆయన. అమ్మ నువ్వు వెళ్ళు, నీ దారిలో నువ్వు వెళ్ళు, నేను తర్వాత వెనక్కి వస్తానని చక్కబెట్టుకోనండి. రామాయణంలో భౌతికంగా కొన్ని చూసి నోటికొచ్చినట్టు మాట్లాడితే అలానే ఉంటుంది. లోపల అంతరార్థాలు, లోపల ఉన్నటువంటి భావగర్భితమైనటువంటి మర్మాలని వెలికి తీసుకోవాలి. అలాంటి శ్రీరామచంద్రుడు కూర్చుని ఉంటే విభీషణుడు వచ్చి పాదాల మీద పడిపోతే అందరూ అనుమానిస్తుంటారు. అందరూ వీడెందుకు వచ్చాడు, ఎక్స్ పార్టీ వీడు, అగెన్స్ట్ పార్టీ, ప్రతిపక్షం వాడు, వీడెందుకు వచ్చేసాడు, కాళ్ళ మీదకి వచ్చి పడ్డాడు. ఆలోచించాలి. రాముడు వెంటనే యాక్సెప్ట్ చేయకూడదని అందరూ ఉత్కంఠంగా ఉన్నారు. రాముడు వెంటనే విభీషణుని పైకి లేపి లంకకి నువ్వే రాజువి అనేసి డిక్లేర్ చేశాడు. ఈ పక్కనున్న వాళ్ళందరూ కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. అబ్బా, పొలిటీషియన్ అంటే వీడేరా బాబు, ఇంతకంటే గొప్ప రాజకీయ నాయకుడు ఎవడుండడు.